ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ మీద నమ్మకం లేకనే ఇవాళ హరీష్ రావు గారు ఆ సవాల్ విసిరిండ్రు. ఇవాళ రైతులని రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తే, రైతు భరోసా 15,000 ఇస్తామని రైతులకు మోసం చేస్తే, 2,500 ఇస్తామని మహిళలకి మోసం చేస్తే, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే, ఇలా తాతలకి అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే, వికలాంగులకి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే, ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ లోనే ఇస్తామని చెప్పి మోసం చేస్తే, ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా? మళ్ళా నేను ఎట్లా నమ్మమంటున్నావా? నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాజాబ్తు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడే? ఇవాళ నేను 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిన అంటున్నాడు. అమలు చేసిండా? మీ గుండె మీద చేసుకుని మీరే ఆలోచన చేయండి. ఇలా రైతు భరోసా అమలు చేసిండా? ఇవాళ రైతు రుణమాఫీ అమలు చేసిండా? ఇవాళ మహిళలకి 2,500 ఇస్తానన్నాడు, అమలు చేసిండా? కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి తులం బంగారం ఇస్తానన్నాడు, అమలు చేసిండా? ఇలా తాతలకి అవ్వలకి ఇంట్లకి 2 పెన్షన్లు ఇస్తానన్నాడు, 4,000 అమలు చేసిండా? ఇలా యువకులకి రాగానే జాబ్ నోటిఫికేషన్ 2 లక్షల మందికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తానన్నాడు, అమలు చేసిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా కర్ర కాల్చి వాత పెడితేనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి. లేకుంటే ఇవి అమలు కావు. రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు మళ్ళా.